వెన్నుపాము మెదడు కలిసే భాగంలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం. వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో అరుదైన మరియు క్లిష్టమైన మెదడు వెన్నుపాము శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సంజయ్ తెలిపారు. మెదడు వెన్నుపాము కలిసే ప్రదేశమైన సెర్వికో మెడుల్లరీ జంక్షన్ ప్రాంతంలో గడ్డ ఏర్పడడం వల్ల శ్వాసనాళాలు, చేతులు, కాళ్లకు వెళ్లే నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇది చాలా సున్నితమైన ప్రాంతం కావడంతో శస్త్రచికిత్సను అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్ను హై ఎండ్ మైక్రోస్కోప్, హై స్పీడ్ డ్రిల్ వంటి ఆధునిక పరికరాల సహాయంతో నిర్వహించినట్లు డాక్టర్ సంజయ్ తెలిపారు. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో కాళ్ల కదలికలను గమనిస్తూ అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స చేశామని ఆయన వివరించారు. సెర్వికో మెడుల్లరీ జంక్షన్ అంటారు. అక్కడ ముందు భాగంలో గడ్డ రావడము, అది ఆ జంక్షన్ మీద తీవ్ర ఒత్తిడి కలగజేయడం జరిగింది. దానికి శస్త్రచికిత్స ఒకటే మార్గము. అయితే ఈ శస్త్రచికిత్స అది చేయకపోతే శ్వాస ఆగిపోవడం, ప్రాణం పోవడం జరుగుతుంది ఏదో ఒక నాటికి, ఒక సమయానికి. అది అందుకని ఈ శస్త్రచికిత్స చేసి మొదటిసారి వరంగల్లో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స మెడికవర్ హాస్పిటల్ వరంగల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ గడ్డని తీసివేయడం జరిగింది. ఆయనకి మైక్రోస్కోప్ ద్వారా ఇది చేస్తూ, డ్రిల్ మైక్రోస్కోప్ ద్వారా ఫొరాన్ మ్యాగ్నమ్ డీకంప్రెషన్, C1 పోస్ట్ ఆర్చ్ ఎక్సిషన్, C2 లామినెక్టమీ అండ్ ఎక్సిషన్ ఆఫ్ ద ట్యూమర్ చేయడం జరిగింది. ఇది ఇంట్రాపరేటివ్ మోటార్ అండ్ సోమటోసెన్సరీ ఎవోక్డ్ పొటెన్షియల్ మానిటరింగ్లో జరిగింది. అంటే పేషెంట్ శస్త్రచికిత్స జరుగుతున్న టైంలో కూడా స్టిమ్యులేట్ చేయడము, చెయ్యి కాలు కదలిక చూసుకోవడం, స్పర్శ చూసుకోవడము, యాంప్లిట్యూడ్స్ రికార్డ్ చేసుకుంటూ వాటిలో ఏమైనా తక్కువ అవుతుందా అని చూసుకుంటూ, సో ఎటువంటి చేంజ్ లేకుండా చేయడం జరిగింది. మామూలుగా ఈ శస్త్రచికిత్సలో ప్రమాదం ఏంటంటే కొద్దిగా ఒత్తిడి పడినా కూడా శ్వాసనాళాల మీద ఒత్తిడి పడడం వల్ల శ్వాస ఆగిపోవడం, ఆ తర్వాత ఇక వెంటిలేటర్ మీద ఉండడం, తర్వాత ప్రాణం పోవడం జరుగుతుంది. అట్లా కాకుండా చేతుల కాళ్ళు బలహీనత కూడా రాకుండా, అదేగాక చేతుల కాళ్ళు బలహీనత ఏదైతే ఉన్నిందో, టైట్నెస్ ఏదైతే ఉన్నిందో, స్పర్శ తగ్గడం, ఇవన్నీ కూడా మెరుగు అవడం జరిగింది ఆపరేషన్ తర్వాత. ఇప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ కండిషన్కి ఉన్నారు. బాగా జరిగి ఈ శస్త్రచికిత్సలో ఈ ఎనస్థీషియాలో డాక్టర్ వాసు ప్రకాష్ గారు, న్యూరో సర్జరీలో డాక్టర్ కిషోర్, డాక్టర్ ఉనేస్ మహమ్మద్ గారు, తర్వాత క్రిటికల్ కేర్లో డాక్టర్ లక్ష్మీ దీపక్ గారు, వాళ్ళ ప్రతి స్టేజ్లో కూడా ఈ పేషెంట్ని గమనించుకోవడము ఇది చేయడం జరిగింది. దాంతో విజయవంతంగా ఈ శస్త్రచికిత్స నిర్వహించి రోగి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కండిషన్కి ఉన్నారు.